రేవంతా. థ్యాంక్ యూ. ఐ థింక్ ఎవ్రీబడి చాలా చాలా బాగా మాట్లాడారు అందరూ. నాకేం మాట్లాడారు యాక్చువల్లీ అర్థం కావట్లేదు నిజంగా. ఐఎమ్ రియలీ నర్వస్. బట్ ఫస్ట్ నేను ఆల్మోస్ట్ నా లక్కీ చామ్ అయిపోయారు చిరంజీవి గారి గురించి చెప్పాలి. ఆయన ఒప్పుకున్నందుకు, ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఎప్పుడో చిన్నప్పుడు నేను చెప్తున్నా, కాలేజ్ డేస్లో జస్ట్ మిమ్మల్ని కలిశాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను. నేను ఇంకా అదే ఎప్పుడొకప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ చేయాలో, సినిమా తీయాలని మొన్న చెప్పాను నేను. అది అక్కడి నుంచి బిగిన్ అయిన నా 25 years జర్నీ. ఐ వాజ్ రియలీ, నేను అనుకోలేదు కుబేరా షూటింగ్ అంతా అయిపోయి సడన్లీ ఐ థాట్ ఐ షుడ్ మీట్ యూ. ఆ ఒక్క పిక్చర్, ఆ ఒక్క ఫోటో, నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు నాకు సైన్ చేసి ఇచ్చారు, మీరు నాకు హగ్ చేసుకున్నారు అన్నది ఈ సినిమాకి స్టార్ట్ అయింది సార్. అంటే యూఫోరియా స్టార్ట్ అయింది సార్. ఇట్స్ నాట్ ఎవెన్ జోక్. సో ఆ పిక్చరే ఇట్ జస్ట్ పుటస్ దేర్ అనమాట. థ్యాంక్ యూ సార్. ఇంకా నేను అంటే నాకు కూడా అంటే నేను మీరెవరో బయట వాళ్ళు అనిపించదు సార్ నాకు. జస్ట్ ఇంకా నేను ఏదో చిరు అనుకుంటూ చిరు సినిమా అని వెళ్ళిపోయేవాళ్ళం మేము చిన్నప్పుడు. సో ఐ ఫీల్ యూఆర్ జస్ట్ సో క్లోజ్ టు మీ సార్. ఇంకా సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. దెన్ హ్యావ్ టు ఈ యూఫోరిక్ మూమెంట్లో నేను ఎక్స్పెక్టేషన్ అంటే తీసేటప్పుడు జనరలీ నేను లవ్ స్టోరీస్ అన్నప్పుడు ఆనంద్ అన్న, హ్యాపీ డేస్ అన్న, సపోజ్ అంటే ఇట్లా ఫిదా అన్న, ఐ హ్యావ్ అ జడ్జ్మెంట్ దట్ ఇది ఇక్కడ వెళ్తుంది, ఇట్లా అవుతుంది అని, అండ్ చేసేస్తాము. దీనికి మాత్రం నేను బాగా అంటే చాలా 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 టీం అంతా ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాసి బియాండ్ మీ అంటే నాకంటే మించిన కథ అనే కథకి సగం అయి మేము చేసామన్నమాట. సో ఆడియన్స్ ఇంత కొత్తదనం, ఇంత డిఫరెంట్, ఇంత హట్కే ఉన్న సినిమా ఈసారి డిఫరెంట్ అంటున్నాము, ఏదో అంటున్నాము. ఎలా చేస్తారని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈజ్ ఇట్ టూ డిఫరెంట్ దట్ దే విల్ నాట్ రిసీవ్, ఇలాంటి భయాలు ఉంటున్నాయి. ఒక్క ఫస్ట్ షో తోటి చెల్లాచెదురు చేసేసారు ఆడియన్స్కి. సిన్సియర్లీ మీరు నాకు ఇచ్చిన అంటే డైరెక్టర్గా నాకు ఇచ్చిన ప్రేమ 25 yearsగా అది, అండ్ కుబేరాని నిలబెట్టిన స్థానం, ఈ సినిమాకి మీరు ఇచ్చిన స్థానం నేను నా జన్మలకి నేను రుణం తీర్చుకోలేను. ఆడియన్స్ ఎస్పెషల్లీ ఇక్కడ ఆడియన్స్, తమిళ ఆడియన్స్, అండ్ దెన్ ఓవర్సీస్ ఆడియన్స్, థ్యాంక్స్ అ లాట్. ఇలాంటి సినిమాలు చేయడానికి ఎంత ధైర్యం ఇస్తుందో ఊహకు అందదు. అట్లా ఏ మేకర్కైనా నాకైనా యూ హ్యావ్ గివెన్ మీ సచ్ అ స్ట్రెంగ్త్. థ్యాంక్స్ ఆడియన్స్. దెన్ మీడియా, అంటే మీరందరూ నాకు యాక్చువల్లీ నేను కలిసినప్పుడు మీరు అందరూ అంటే నాకు చాలా దే లైక్ మీ అలాట్. నా వైబ్ ఉంటుంది. అందరూ ఒక్కొక్క రివ్యూవర్, ఒక్కొక్క వెబ్సైట్, ఒక్కొక్క పత్రిక, ఒక్కొక్క పేపర్, ఎవ్రీబడి నేను కలుస్తాను, షేక్ హ్యాండ్ ఇస్తాను. దే సంహౌ అరే నీది హిట్ అవ్వాలి అన్నట్టు ఉంటారు బేసిక్గా. అదే స్పిరిట్ తోటి రాశారు. థ్యాంక్స్ అలాట్. అంటే చిన్న న్యూయాన్సెస్ ఇందాక వేస్తుంటే చెప్తాను, ప్రతి జర్నలిస్ట్ దాన్ని ఒక్కొక్క న్యూయాన్స్ పట్టుకుని నాకే తెలియని అందులోంచి చెప్తున్నారు మీరు. థ్యాంక్స్ అలాట్. అంటే మీరు నా మీద సినిమా నచ్చి మీరు చేస్తున్నారు, కానీ అది ఎంత ఇంపాక్ట్ వస్తుంది, ఎంత ఆడియన్స్ని ఎంత మోటివేట్ చేస్తుంది కమ్ అనేది నేను ఊహించలేను. థ్యాంక్స్ అలాట్ మీడియా అందరికీ, ఎవ్రీబడి. అండ్ then it's all about thanking ఉంటుంది సార్. దెన్ సినిమా ఇట్ స్టార్టెడ్ ఆఫ్ ది జెనిసిస్ అంటే చాలా పెద్ద క్యాన్వాస్ లాగా ఒక పెద్ద రిచ్ సెల్ఫిష్గా అయ్యి ఒక అత్యంత పేదోడు మధ్యలో ఒక మిడిల్ క్లాస్ 3 ప్రపంచాలు చూపిద్దాం అనుకున్నప్పుడు సామాన్యమైన కష్టం కాదు రైటింగ్ కానీ. అది పడి అది తెచ్చేటప్పటికి అది మేము స్క్రీన్ మీద మీరందరూ జాయిన్ అయ్యి చూసుకున్నప్పుడు ఇంకా నేను ఇప్పుడు అన్ని ఫంక్షన్స్లో ఐ స్పోక్ అబౌట్ నాగ్ సార్ కానీ, ధనుష్ గారు కానీ, లేకపోతే రష్మి గారు, ఐ స్పోక్. కానీ ఇప్పుడు నేను ఇంకా మాట్లాడక్కర్లేదు సార్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇట్స్ అవుట్ దేర్. నేను థియేటర్కి వెళ్ళాను. గ్రేటెస్ట్ థింగ్ నేను థియేటర్లో చూస్తుంటే మీరు చనిపోయినప్పుడు ఓబులేష్ అన్న అన్నారు సార్ వాళ్ళు. అంటే ఇట్స్ లైక్ అంటే యువర్ దేర్, యువర్ బికమ్ ద ఓబులేష్ అన్న ఫర్ మీ. సో థ్యాంక్ యూ నాకు సార్. అంటే ఇట్స్ లైక్ మీరు ఒప్పుకోవడం ఒక ఎత్తు, చేయడం ఒక ఎత్తు, ఎలా పర్ఫామ్ చేశారు. నాకు పర్సనల్గా నచ్చింది ప్రెగ్నెంట్ అమ్మ ఇలా మన ఖుష్బు ఇలా వెళ్తున్నప్పుడు మీరు ఇలా కూర్చోంటారు కదా, నాకు 5-6 సార్లు నేను చూసి నేను కళ్ళ నీళ్ళు తిరిగినాయి సార్. సో హౌ దట్ ఎంత మన్మధుడు, ఎంత స్టార్, ఎలా చేశాడు అనేది నాకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు నాకు సార్. అండ్ దెన్ మీకు
మీ నాకు అప్రిషియేషన్ యాక్చువల్లీ నాకు గ్రేటెస్ట్ ఇంకోటి మంచిగా ఫీల్ అయింది అమలా and said she liked the film a lot. So, and then I was really, really happy to hear that, sir. So thank you, Nak sir. Then, then Unkodi greatest for, and lot of people spoke about the 2.0, brilliant performance, stellar performance, any reviews of what I read about your performances, and then game-changing performance, sir. So for me, you have lived like Deepak, and then you became, in the cinema, you became Obalesh, sir. So, thanks a lot. And then, Dhanush, I have seen reviews. Only one word they said, it's a godlike performance. They have, somebody saying, ఇతను దేవుడా అనే ఒక లేయర్ ఇతను అండ్ క్యారెక్టర్ వైజ్. సో అండ్ దెన్ కొంతమంది సాయిబాబా అండ్ ఐ డోంట్ నో. నాకు అన్నిటికంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, ఐల్ టెల్ యూ, ఐ కేమ్ టు చెన్నై టు వ్యూ అండ్ దెన్ ఐ సా దట్ సాంగ్, మన పోయివా సాంగ్. అసలు నాకు నోట మాట రాలేదు సార్ ఫైనల్. అంటే నేను ఎన్నిసార్లు చూశాను, చేసేటప్పుడు చూశాను చేయని, దట్ స్టెప్ దట్ యూ డిడ్ ఇన్ దట్ పూనకాలు వచ్చినప్పుడు అసలు ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అండ్ దెన్ అన్నిటికంటే దానికంటే ఎక్కువ వెన్ యువర్ ఫాదర్ సెడ్ థ్యాంక్ యూ, సో ఐ సెడ్ అంతకంటే ఏం లేదు. ఇంకోటి ఇంట్రెస్టింగ్ చెప్తాను, మై మదర్ సా, షీఈస్ 85, షీఈస్ వెరీ, అంటే వాకింగ్ కూడా కష్టం ఆమెకి, వచ్చి థియేటర్లో కూర్చొని అందరూ లెంత్ అంటున్నారు కదా, నేను అందరికీ చెప్తున్నాను ఆడియన్స్కి అది ఎంత. ఫస్ట్ థింగ్ ఏముందంటే, ఏంట్రా అబ్బాయి అలా చేసేసాడు నీ ధనుష్ గురించి. ఇంకోసారి ఏముందంటే, ఇంకో 10 నిమిషాలు ఉంటే బాగుండేది రా. ఐ కెనాట్, అంటే నేను ఇంకా అమ్మ నువ్వు నాకు చాలా నా భయాలకు ఆన్సర్ చేసేసావని. సో దట్స్ వాట్ షీ సెడ్ సార్ యాక్చువల్లీ. అండ్ నాగార్జున, షీఈ్ అ ఫ్యాన్ ఆఫ్ నాగేశ్వరరావు. అరే ఆ కుర్రోడు చాలా మంచి బాగా చేశాడు, యూఆర్ అ కుర్రోడు. సో ఇవే నాకు కాంప్లిమెంట్ సార్. ఇవే నాకు, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఇంకా బయటకు వచ్చేసింది కాబట్టి ఐఎమ్ నాట్ సేయింగ్ హౌ ఐ డైరెక్టెడ్ యూ ఆర్ హౌ యూ యాక్టెడ్. సో దెన్ దట్స్ అబౌట్ యూ. అండ్ రష్మిక, ఐ స్టిల్ రిమెంబర్ ఆ చెత్తకుప్పలో నువ్వు, నేను ఐ వాజ్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీ మీద వెట్ డర్ట్ వేస్తామంటే దే ఆర్ ఆల్ హెజిటెంట్. యూ సెడ్ వెయ్యాలా, వేసుకోవాలా, వెయ్యండి. సో అంటే నీకు దిష్టి తగులుతుందేమో ఎక్కువ చెప్తే, మా వాళ్ళు చాలా చెప్పారు. వి ఆల్ లవ్ యూ అండ్ ఇట్స్ రేర్ దట్ a heroine of your caliber gets down to inka gets down to work like that, so with such sincerity, really good. And as a person, I told many number of times, you're a cool, good person, so be like that.